చక్రిని బయటికి తీసుకొచ్చిన మహాలక్ష్మి, కేశవ, పెద్ది. కానీ వచ్చాక కూడా చక్రి సంతోషంగా లేడు. అసలు ఏం జరిగింది తెలియాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడాల్సిందే. ఒక 2-వీలర్ మీద ఒక వ్యక్తి చక్రి కార్ కింద పడతాడు. పడి వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటారు. అతనికి చాలా దెబ్బలు తగులుతాయి. నేను ఎలా అయినా పోలీసులకి ఫోన్ చేస్తున్నాను, నిన్ను లోపల వేయించకుండా వదలను అని చెప్పి తనని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తాడు. జరిగిన విషయం అంతా చక్రి మన పెద్దికి కాల్ చేసి చెప్తాడు. అది విన్న వాళ్ళందరూ చాలా షాక్ అయిపోయి వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. వెళ్ళేటప్పుడు ఏదైనా డబ్బు అవసరం పడుతుందేమోనని డబ్బులు తీసుకొని వెళ్తారు. మహాలక్ష్మి కూడా డబ్బులు తెస్తుంటే పెద్ది మాత్రం వద్దమ్మా వద్దు, ఏం అవసరం లేదు, మేము చూసుకుంటాం, నువ్వు డబ్బులు తీసుకురావద్దు అని చెప్తారు. కన్నాని మాత్రం నువ్వు భయపడతావు అని చెప్పి ఇంట్లోనే ఉండమంటారు. వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకొక పక్కన చక్రి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ తోటి సార్ నా తప్పేం లేదు అని తన వైపు మొత్తం చెప్తూ ఉంటాడు. కానీ ఆ బండి మీద ఉన్న అతను పోలీసులు చక్రి మాటలేమి వినరు. పొగరా నీకు అని అరుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి పెద్ది వాళ్ళందరూ వచ్చి ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎస్ఐ మాత్రం ముందు ఈ కార్ ఓనర్కి కాల్ చేయండి అని చెప్పి కార్ ఓనర్కి కాల్ చేస్తారు. అదంతా విన్న ఓనర్ వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఓనర్ వచ్చి పోలీసులతో మాట్లాడి సమాధానించడానికి ట్రై చేస్తాడు. కానీ పోలీసులు మాత్రం ఎంతకు వినరు. వీళ్ళందరూ బయట ఉంటారు. అప్పుడు అతను వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమోరా, ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పోలీసులకి బాగా పరిచయాలు ఉన్నట్లున్నాయి, అందుకే పోలీసులు వాళ్ళు అతన్ని బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మనం చక్రీను బండి కొంచెం జాగ్రత్తగా నడపమని చెప్పాల్సి ఉండే అంటాడు. అని డబ్బులు ఏమైనా ఇచ్చి చూద్దామా, డబ్బులు ఇస్తే కనీసం కాస్త శాంతించే అవకాశం ఉంది కదా అనగానే వీళ్ళిద్దరూ అవును డబ్బులు ఇచ్చేద్దాం అని అనుకుంటారు. సరే రండి వెళ్ళి మాట్లాడి చూద్దాం అని అతను వీళ్ళందరినీ లోపలికి తీసుకుని వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళి మొదలు పెడతారు ఇలా చేద్దాము అని అనేలోపే అతను మాత్రం లేదు సార్, అవన్నీ కుదరదు, ఏమీ చేయలేము. ఏంటయ్యా నాకే చూపిస్తావా, ఏమున్నా కోర్టులో చూసుకోండి అని చెప్పాను కదా, ముందు బయలుదేరండి అంటుంటే మన కారు ఓనర్ మాత్రం సార్ కోట్ల దాకా వద్దు సార్, ఇక్కడే మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం సార్, మీ బండికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, అదేంటో చూసి మేమే మొత్తం ఇచ్చేస్తాము, వాడు కష్టపడే కుటుంబం సార్, దీనికి ఎఫ్ఐఆర్ లాంటివి వేసి ఆ పిల్లాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు, మీ తమ్ముళ్ళ అనుకొని కొంచెం ఆలోచించండి సార్, ప్లీజ్ సార్ అని బతిమలాడుతుంటారు. అతను మాత్రం లేదు సార్, అవన్నీ కుదరదు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాడిని లోపల వేస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను సార్, కొంచెం మీరే చెప్పండి అని ఇన్స్పెక్టర్ కనగానే సరే మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను మాట్లాడి పిలుస్తాను అంటే సరే సార్ అని వీళ్ళందరూ బయటికి వెళ్తుంటారు. అలా బయటికి వెళ్తూ వీళ్ళందరూ చక్రి సెల్లో ఉండడం చూసి చాలా బాధపడుతుంటారు. చక్రి మాత్రం మహాలక్ష్మి ముందు చాలా అవమానంగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే చక్రి కేశవాన్ని పిలిచి, అరే ఎందుకు మహాలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతాడు. నేనేం చేయను, తనే వస్తానంది, మేము ఆపలేకపోయాం, ఇప్పుడు ఎందుకు, నేను జైల్లో ఉండడం ఆమె చూడాలా, అదే నాకు కావాల్సింది అని అరుస్తుంటే కానిస్టేబుల్ అరుస్తాడు, మీరు ఇక్కడ మాట్లాడుకోవడానికి వీల్లేదు, బయటికి వెళ్ళండి అని కేశవాన్ని బయటికి పంపించేస్తారు. కొంచెం సేపటికి ఎస్ఐ ఆ కారు ఓనర్ని లోపలికి పిలిచి, అతని బండి చాలా డ్యామేజ్ అయింది, అతనికి కూడా గాయాలయ్యాయి, గట్టిగానే తగిలాయి, వాటన్నిటికీ కలిపి ఒక 50,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోండి అనగానే అతను 50,000 అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సరే అయితే మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను అని ఎస్ఐ అనగానే సార్ అలా చేయకండి సార్ అంటే, మరి నేను మీతో ఏమైనా బేరాలు ఆడుతున్నానా, ఏవో వాడి జీవితం నాశనం అవుతుందని చెప్పావు, అందువల్ల సరే నేను కాంప్రమైజ్ చేసి వదిలేస్తే ఎక్కువైంది తక్కువైంది అంటూ నాతోనే బేరాలు ఆడుతున్నారా మీరు అంటే, లేదు సార్ మేము ఎలాగైనా డబ్బులు ఇచ్చేస్తాం సార్, వాడిని మాత్రం వదిలేయండి సార్ అంటే, ముందు డబ్బులు రెడీ చేసుకొని రండి, ఆ తర్వాత వాడిని వదిలే విషయం గురించి మాట్లాడుకుందాం, వెళ్ళండి సార్ వెళ్ళండి, ఇప్పుడు వీళ్ళు తిరిగి వస్తే వెళ్ళండి సార్ వెళ్ళండి అని చెప్తుంటారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి బయటికి వెళ్తారు.
అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది అని చూసుకుంటుంటారు. పెద్ద ఏమో, అరే ఏంట్రా ఇది, నా దగ్గర 10,000 ఉందిరా అంటుంటే, మహాలక్ష్మి మాత్రం, పెద్ద మీరు డబ్బులు తీసుకురావద్దని చెప్పారు కదా, లేదంటే నేనైనా తీసుకొచ్చేదాన్ని కదా, ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురానా అనగానే, లేదు లేదు అవసరం లేదమ్మా, నువ్వు ఉండు చూసుకుందాం అంటుంటాడు పెద్ద. అప్పుడే మన కేశవ అంటాడు, అన్న నా దగ్గర చక్రి దాచుకున్న 25,000 ఉంది. 25,000 ఉందా, లోపల ఎంత మాట్లాడి చూసినా వినలేదురా అని ఓనర్ మళ్ళీ వచ్చి 50,000కి తగ్గితే వాళ్ళు పంపించేలా లేరు చక్రీని అంటారు. మా దగ్గర 39,000 ఉంది, ఏమైనా చేయగలమా అని చెప్పగానే అతను ఆలోచిస్తాడు. 39,000 ఇంకా 11,000 తగ్గుతుందే, సరే మనకు తెలిసిన వాళ్ళు అయిపోయారు, మిగతావి నేనే ఇస్తానులే, ఇదిగో తీసుకోండి అని చెప్పి, రండి లోపలికి వెళ్ళి మాట్లాడి చూద్దాం అని అనుకుంటారు. లోపలికి వెళ్ళి పోలీస్కి 50,000 ఇస్తారు. సరే ఇందులో సంతకం పెట్టండి, బయటికి తీసుకెళ్ళి ఇద్దరు రాజీపడి మాట్లాడుకొని డబ్బులు ఇచ్చి పంపించేయండి. కానిస్టేబుల్ అతన్ని సెల్లో నుంచి తీసుకురావాయా అని చెప్తాడు. సరే సార్ అని వెళ్ళి చక్రిని తీసుకొస్తుంటాడు. తీసుకొస్తూ, ఏంటి మనసులో పెద్ద రౌడీ అని ఫీలింగా, షర్ట్ బటన్స్ పెట్టుకోరా, ఏంట్రా పొగరు, బటన్స్ పెట్టుకోరా, పెద్ద రౌడీ అని ఫీలింగ్ అంటూ అరుస్తుంటాడు. ఇక నుంచైనా బండి సరిగ్గా నడపాలి అని చెప్తుంటే చక్రి మాత్రం అలానే చాలా కోపంగా చూస్తుంటాడు. వీళ్ళందరూ చక్రిని చూస్తుంటారు. అప్పుడు పోలీసు, ఏయ్ ఏంట్రా అంత పొగరుగా కోపంగా చూస్తున్నావు అని చక్రిని చంప మీద గట్టిగా కొడతాడు పోలీస్ ఇన్స్పెక్టర్. అది చూసి అందరూ చాలా బాధగా ఫీల్ అవుతారు. చక్రి మాత్రం మహాలక్ష్మి ముందు ఇదంతా జరుగుతుందని చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక నుంచి బండి సరిగ్గా నడుపు అంటే సరే సార్ అంటాడు. వాడి చేత సంతకం తీసుకొని అన్ని వివరంగా చెప్పి అని చెప్తాడు. అంటే సరే అని సంతకం పెట్టిస్తారు. ఇంకా మేము వెళ్ళొచ్చే సార్ అని అడిగితే, సరే వెళ్ళండి అని చెప్తుంటే, వెళ్దామని అందరూ వెళ్తుంటే, ఉండండి ఒక్క నిమిషం అని మళ్ళీ ఇన్స్పెక్టర్ ఆపుతాడు. ఏ లైసెన్స్ ఇవ్వు నీది, ఒరే లైసెన్స్ ఉందా లేదా అంటుంటే చక్రి టెన్షన్ పడతాడు. ఓ లైసెన్స్ లేకుండానే ఇన్నాళ్ళు బండి నడుపుతున్నావా నువ్వు, లేదు సార్ లైసెన్స్ ఇక్కడే ఉందని మళ్ళీ ఇస్తాడు. 1 నెల తర్వాత వచ్చి తీసుకో, అంతవరకు బండి మీద చేయి వేయకూడదు, బయలుదేరు అనగానే, సార్ ఇది ఉంటేనే వాడి బతుకు నడిచేది, మీరు దాని మీద చేయి వేస్తే ఎలా సార్ అని పెద్ద అంటాడు. అవును, అది మనిషిని గుద్ది పడేయక ముందు వాడి ఆలోచించాల్సి ఉండాల్సింది. 1 నెల పాటు బండి నడపకుండా ఇంట్లో కూర్చుంటే అప్పుడే తర్వాత బండి తీసేటప్పుడు జాగ్రత్తగా నడపాలని వాడికి అనిపిస్తుంది అనగానే, సార్ అంటుంటారు. ఏయ్ ఏం చూస్తున్నావురా, జీవితాంతం నువ్వు బండి నడపలేనంతగా చేస్తాను, పోరా అని చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. వీళ్ళందరూ బయటికి వచ్చాక వాళ్ళ కార్ ఓనర్కి థ్యాంక్ యూ చెప్పి బయలుదేరుతారు ఇంటికి. ఇక వీళ్ళందరూ ఆటోలో ఇంటికి వస్తారు. చక్రి మాత్రం చాలా కోపంగా ఉంటాడు. మహాలక్ష్మిని అందరినీ నారాయణ ఇంటి ముందు కూర్చొని ఏమైంది అని అడుగుతుంటే వీళ్ళెవరూ సమాధానం చెప్పరు. ఏంటి వాళ్ళు అడుగుతుంటే నోరు తెరవకుండా వెళ్తున్నారు అనుకుంటారు. ఇంకా అందరూ వెళ్ళి లోపల కూర్చుంటారు. మన కన్నా మాత్రం అడుగుతుంటారు ఏమైంది అంటుంటే, పెద్ద నీళ్లు తీసుకొని వచ్చి, ఒరే కన్నా నువ్వు ఉండురా, నీళ్లు తాగు చక్రి అని ఇవ్వగానే చక్రి ఆ గ్లాస్ని పక్కకు విసిరేసి, నాకు నీళ్లు వద్దు ఏమొద్దు, ఒరే ఇప్పుడు ఏమన్నామని కోపడుతున్నావు, కొంచెం సరిగ్గా ఉండురా అంటుంటాడు పెద్ద. అప్పుడు కన్నా అడుగుతాడు, అసలు ఏమైందన్నా చెప్పండి అంటే కేశవ అంటారు, ఒరే వీడు బండి సరిగ్గా నడపకుండా ఎవరినో గుద్దేశాడురా, పోలీసులు లైసెన్స్ కూడా లాక్కున్నారు అనగానే చక్రికి ఇంకా కోపం వస్తుంది. ఒరే నేను సరిగ్గానే నడిపాను, నువ్వు చూసావా వాడేరా రాంగ్ రూట్లో వచ్చాడు, దానికి నన్నెందుకురా కొట్టాలి అని అరుస్తుంటాడు. అప్పుడు పెద్ద మాత్రం, ఒరే చక్రి కోప్పడకురా, నువ్వు అలా కూర్చోరా, వదిలే అన్నా అని వదిలించుకుంటూ ఉంటాడు. నువ్వు కూర్చోరా ముందు అని చెప్తుంటాడు పెద్ద. అప్పుడు చక్రి మన కేశవ అంటాడు, ఒరే చక్రి ఇప్పుడు అరిచి ఏమవుతుందిరా, వాడు నిన్ను ఊరికే వదలడు, నీ లైసెన్స్ లాక్కున్నారు పోలీసులు, వాళ్ళని ఏం చేయగలం అనగానే చక్రి,
పోలీస్ అయితే కొడతారా? నా మీద చెయ్యి ఎలా వేస్తారు? తప్పు చేసిన వాడిని ఏం అనకుండా నా మీద ఎందుకు చెయ్యి వేయాలి? వాడు పెద్ద మనిషి అయితే వాడిని అలానే పంపించేసి నా మీద చెయ్యి వేస్తారా అంటుంటే మన పెద్ది మాత్రం, ఒరే చక్రి, వాళ్ళు పోలీసులరా, మనం ఏం చేయగలం చెప్పు, వదిలేరా అంటుంటే చక్రి మాత్రం, నేను వదలనన్నా అంటుంటాడు. అప్పుడు కేశవ గట్టిగా అరుస్తాడు, ఒరే ఊరికే అరుస్తూ ఉండకురా, బండి నడిపేటప్పుడు సరిగ్గా నడపాలి, అక్కడ సరిగ్గా నడపకుండా ఇక్కడికి వచ్చి అరుస్తున్నావేంటి అని అరవగానే అది విన్న చక్రి కేశవాని గట్టిగా చెంప మీద కొట్టి, మాట్లాడకుండా ఉండు, చాలా చిరాకులో ఉన్నాను అని అరుస్తాడు. కేశవ మాత్రం ఇంక తలదించేసుకొని కోపంగా ఉండిపోతాడు. అందరూ షాక్లో ఉంటారు. బయట కూర్చున్న నారాయణ మాత్రం, ఏంటి ఎందుకు గొడవపడుతున్నారు అని కామ్గా అడుగుతుంటే, నువ్వు ఉండవయ్యా, ఫస్ట్ నువ్వు ఆగు అని వీళ్ళిద్దరు అంటుంటారు. అప్పుడే మన మహాలక్ష్మి వచ్చి, అక్కడ అలా జరిగిపోయింది, ఎందుకు ఇప్పుడు మీరు గొడవ పడుతున్నారు అంటుంటే చక్రి అంటాడు, నేనేం తప్పు చేయలేదండి, నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి అని అంటుంటాడు చక్రి. సరే ఇప్పుడు వదిలేయండి, కనీసం మీ దాని మీద ఎఫ్ఐఆర్ పెడతా అన్నారు, అది పెట్టకుండా అట్లీస్ట్ లైసెన్స్ తీసుకున్నారు ఒక నెల రోజుల వరకే, అంతే కదా అంటుంటే, నేను ఇప్పుడు నెల రోజులు పని చేయకుండా ఎలా ఉండాలండి అని చక్రి అంటుంటాడు. వచ్చేస్తుంది కదా, కొంచెం ఓపికగా ఉండండి అంటుంటే చక్రి కోపంగా లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటాడు. ఇంకా కన్నా అంటాడు, ఏంటి వదిన ఇదంతా అంటే, కొంచెం అప్సెట్లో ఉన్నాడు కదా, అంతా మంచిగా అయిపోతుంది కన్నా అంటుంటుంది మన మహాలక్ష్మి. పోలీసులకి డబ్బులు ఇచ్చామని ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పలేదు, సరేరా తర్వాత చెప్దాంలే అని పెద్ది అని, నేను పనికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పెద్ది పనికి వెళ్ళిపోతాడు. చక్రి మాత్రం లోపల కూర్చొని జరిగిన దాని గురించి, వాళ్ళు డబ్బులు అడిగిన దాని గురించి అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి డౌట్ వస్తుంది. తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి తన బ్యాగ్లో డబ్బులు చూస్తాడు. డబ్బులు కనిపించవు. ఇంకా చాలా కోపంతో బయటికి వెళ్ళి, రేయ్ ఇక్కడ పెట్టిన డబ్బులు ఏవిరా, ఆ డబ్బులు కట్టే నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించాము అని కేశవ అంటాడు. ఇందులో నుంచి ఎందుకురా తీశారు? ఇక్కడ ఏమైనా డబ్బులు కుప్పలు కుప్పలు పోసి ఉన్నాయా? నన్ను అడగకుండా నా డబ్బులు ఎలా తీస్తారా అని అరుస్తాడు చక్రి. కేశవ మాత్రం, అరే పోలీసులు నిన్ను ఎలా వదిలేశారో తెలుసా నీకు? డబ్బులు ఇచ్చాం కాబట్టే వదిలేశారు. రే ఇదంతా ముందే నాకు చెప్పారు కదరా, ఇప్పుడే కదా ఇంటి లోపలికి వచ్చావు, రాగానే అన్నీ చెప్పేస్తారా నీకు అంటుంటాడు కేశవ. అప్పుడే నారాయణ వచ్చి, అవును చెప్తారులే, బుద్ధి లేదా మీకు? ఎందుకురా, వాడు తప్పు చేయలేదని చెప్తున్నాడు కదా, మరెందుకురా డబ్బులు తీసుకెళ్ళిచ్చారు? తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడాల్సింది కదరా, మీకు మాట్లాడడం రాదా? మీ పని మీరు చేసుకొని వచ్చేస్తారా? రే నన్ను అడగకుండా ఎందుకురా డబ్బులు తీసావు అని చక్రి అరుస్తుంటాడు. అసలు ఎందుకురా తీసావు? ఆ డబ్బులు నేను ఎందుకో దాచానో నీకు తెలుసా? దాన్ని ఎందుకురా తీసావు? రే ఊరికే అడిగిందే అడుగుతూ ఉంటారా అని నారాయణ అంటుంటాడు. డబ్బులు ఇవ్వకుండా నేను బయటికి ఎలా తీసుకురావడం? నీకు ఖర్చు పెట్టడానికి కదా అని అంటాడు కేశవ. అది వాడి డబ్బు, వాడి డబ్బుల్ని మిమ్మల్ని ఎవర్రా ఇవ్వమన్నాడు? పట్టుకెళ్ళి ఆ డబ్బులన్నీ ఇచ్చేశారు. పోలీసులు అనగానే గడగడలాడిపోయారు. అందుకే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టి వచ్చారు, బుద్ధి లేని వాళ్ళు అనుకుంటూ నారాయణ అంటుంటాడు. మిమ్మల్ని ఊరుకోమన్నాను అని వెంటనే మహాలక్ష్మి అంటుంటుంది. వెంటనే నోరు మూసుకొని అమాయకుల్లా వెళ్ళిపోతాడు నారాయణ అక్కడి నుంచి. చక్రి ఏమో, ముందు నేను అడిగిన దానికి బదులు చెప్పరా, అది నా డబ్బు, నేను దాన్ని ఏదో ముఖ్యమైన అవసరం కోసం దాచానని నీకు తెలుసు కదా, నన్ను అడగకుండా దాన్ని నువ్వు ఎలా తీసిస్తావు? డబ్బులు ఇవ్వకపోతే నువ్వు జైల్లోనే ఉండేవాడివిరా, నేను ఉండేవాడిని, అది నా ఇష్టం, అంత మాత్రాన నా డబ్బులు నన్ను అడగకుండా వెళ్ళి ఇచ్చేస్తారా అంటుంటాడు చక్రి. డబ్బులు ఇవ్వబోతున్నామని అక్కడే చెప్పుంటే నేను ఏదైనా ఆలోచించేవాడిని కదా, డబ్బులు ఇచ్చావు, లైసెన్స్ కూడా వాడికి ఇచ్చేసావు, బుద్ధి ఉందా మనకి? ఎందుకురా డబ్బులు ఇచ్చి లైసెన్స్ కూడా వాడి దగ్గరే వదిలేసి రావాలి? మూర్ఖుడివా నువ్వు? ఆలోచించవా? రే అనవసరంగా మాట్లాడకు, నువ్వు సరిగ్గా బండి నడుపుంటే ఇవేమి జరుగుండేవి కావు. నీకు పొగర్రా, బండి తీసుకెళ్ళి వాడికి గుద్దావు, కనీసం అక్కడే వాడిని సముదాయించి రోడ్డు మీదే వాడితో మాట్లాడి చేతిలో ఏదైనా పెట్టి సెటిల్ చేసుకోవాల్సింది కదా. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు, ఏంట్రా ఎత్తి చూపిస్తున్నావు అంటుంటాడు చక్రి. ఎందుకు, నీకెప్పుడు సమస్యలే రాలేదా? నీకొచ్చే కోపానికి నువ్వు తెచ్చి పెట్టుకున్న సమస్యలన్నీ నన్ను చెప్పమంటావా?
నువ్వు అసలు నా గురించి మాట్లాడనే కూడదురా అంటుంటారు చక్రి. సరే, ఇవన్నీ తెలీదు. ఇప్పుడు నాకు నా డబ్బులు రావాల్సిందే. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదురా. ఈ నిమిషం నాకు డబ్బులు రావాలిరా అంటుంటే కేశవ, అలాగే వెళ్ళి జైల్లో కూర్చుంటావా? వీడు జైల్లో ఉంటాడు సార్, మీ డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని వాళ్ళని అడిగి తెచ్చిస్తాను. నేనెందుకురా జైలుకి వెళ్ళాలి? నేనెందుకు వెళ్ళాలి? నువ్వు పొగరుగా వెళ్ళి నా డబ్బులు తీసుకెళ్ళి ఇస్తావు. నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలా? నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలా అని అరుస్తుంటాడు చక్రి. అలా ఇద్దరు అరుచుకుంటూ మాట పెద్దగా అయ్యి కాలర్స్ పట్టుకొని ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి కన్నా ఇద్దరు వాళ్ళిద్దరిని ఆపడానికి చాలా ట్రై చేస్తుంటారు, కానీ ఇద్దరు ఆగరు. ఇంకా మహాలక్ష్మి ఏం చేయాలో తెలియక ఒక పెద్ద ప్లేట్ తీసుకొని కింద పడేసి సౌండ్ చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఆగిపోతారు. వెంటనే మహాలక్ష్మి వెళ్ళి చక్రితో, తప్పు జరిగిపోయింది, అందుకని ఇంట్లో వాళ్ళ మీద అరుస్తారా? మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసాక ఏం చేయగలం? ఉన్న డబ్బులన్నీ తీసుకొని బయలుదేరారు. ఏంటి, పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కొట్టారా? అదే కదా, అంతే కదా ఇంత కోపము. ఇదిగో సమస్యలన్నీ ముగించుకొని ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉన్నారు కదా. కేసు పెట్టి లోపల వేసి ఉంటే ఏం చేసేవాళ్ళు? లైసెన్స్ పూర్తిగా పోయేది. ఇప్పుడు ఒక నెల రోజులు మాత్రమే బండి నడపలేరు. ఎక్కడో ఉన్న కోపానంతా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి అని చెప్తున్నాను కదా అని చక్రిని లోపలికి పంపిస్తుంది. కేశవ దగ్గరికి వెళ్ళి, వాడికి ఏమైనా అయితే మీకు కంగారుగా ఉంటుంది కదా, దాన్ని సరిగ్గా వ్యక్తపరచాలి కదా. ఎందుకు ఇలా అరవాలి? ఓపికగా చెప్పి అర్థమయ్యేలా చేయొచ్చు కదా. ఇలాగే మాట జారి గొడవ పడతారా? కోపంగా ఉన్నారు అంటుంటుంది. నారాయణ దగ్గరికి వెళ్ళి అంటుంది, పిల్లలు గొడవ పడితే వద్దని చెప్పి వదిలేయాలి. సమస్యను ఊది ఊది ఇంకా పెద్దది చేయకూడదు. వాళ్ళే గొడవ పడుతున్నారని తెలుస్తుంది కదా. పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఎవరికి మాట్లాడడం తెలియదని తెలిసి మరి ఇంకా ఎందుకు వాళ్ళని ఎగదోస్తున్నారు? అసలు అక్కడ ఏం జరిగిందో మీరు వచ్చి చూసారా? చిన్నపిల్లలు గొడవ పడుతున్నారు, మీరే కదా విడదీయాలి. ఇలా ఇంకా ఎక్కువ చేస్తున్నారేంటి మీరు పక్కకు వచ్చి అని అరుస్తుంటే ఇక నారాయణ కామ్గా బయటికి వెళ్ళిపోతాడు. కన్నా వెళ్ళి మహాలక్ష్మిని, వదిన ఇదిగోండి వాటర్, వదిన కోపంగా ఉన్నారా అంటే అదేం లేదురా వదిలే అంటుంటేనే అప్పుడే పెద్ది అక్కడికి వచ్చి, ఏంట్రా ఏమైంది, ఎందుకు అలా నిలబడ్డావు? అదేం లేదన్నా, నువ్వు వెళ్ళు అంటే, అరే కన్నా ఏంట్రా ఏమైంది? నాకు మహాలక్ష్మి అరుపు బయటి వరకు వినిపించింది, ఏమైనా సమస్య, ఏమైందో చెప్పురా అంటే కన్నా అంటాడు, గొడవ. గొడవ ఏంట్రా గొడవ అంటే, చక్రి దాచిన డబ్బుల్ని మనం తీసుకెళ్ళాం కదా, దాన్ని ఎలా తీస్తారు అని చెప్పి మన చక్రి కేశవాల మధ్య గొడవ అయింది అంటుంటారు. అప్పుడే చక్రి అక్కడికి వచ్చి, అన్న వాళ్ళు డబ్బులు అడిగితే నాతో చెప్పాల్సింది కదా, వెంటనే వాడు డబ్బులు తీసి ఇచ్చేయడమేనా అంటుంటే, రే చక్రి తొందరలో తీసేసాంరా, తిరగ ఇవ్వవా ఏంటి అంటే, ముందు నువ్వు ఎందుకన్నా ఇచ్చావు, అలాగే వదిలేయాల్సింది కదా అంటుంటాడు చక్రి. మళ్ళీ చక్రి కేశవ గొడవ పడుతుంటే మహాలక్ష్మిని చూసి ఇద్దరూ ఆగిపోతారు. అప్పుడు పెద్ది అంటాడు, నువ్వు టెన్షన్ పడకమ్మా. రే ఆ అమ్మాయిని ఎందుకురా ఇలా కష్టపెడతారు? ఎన్నిసార్లు చెప్పాను ప్రతి చిన్నదానికి గొడవ పడకండిరా అని. అంత కోపం ఏంట్రా మీకు? రే కేశవ, వాడే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దెబ్బలు తిని లైసెన్స్ పోగొట్టుకొని వచ్చి నిలబడ్డాడు. నువ్వైనా కొంచెం సైలెంట్గా ఉండాల్సింది కదరా. వాడు అరిస్తే నువ్వు కూడా కలిసి అరుస్తావా? ఇంటి లోపలే మీ కోపాన్ని చూపించి ఏంరా చేయబోతున్నారు? ముఖం మార్చుకొని అందరూ తల ఒక పక్కకి వెళ్ళి కూర్చోవాలి, అంతేనా అంటుంటాడు. ఓవైపు చక్రికి, నువ్వే కదా మహాలక్ష్మిని తీసుకొచ్చావు, ఎంత కష్టాన్ని భరించి ఆ అమ్మాయి ఇక్కడ ఉందో తెలుసు కదా, ఎందుకురా అమ్మాయిని అలా అరిచేలా చేస్తున్నారు? మిమ్మల్ని సముదాయించి విడదీయడమే ఆ అమ్మాయి పనా? కొంచెం బుద్ధి ఉండక్కర్లేదా? ఇల్లు వదిలి వెళ్తాను అని మహాలక్ష్మి చెప్పినప్పుడల్లా ఇక్కడే ఉండు అని చెప్తే సరిపోదు. ఒక అమ్మాయి ఇంట్లో ఉందనే ధ్యాస ఉండాలి మనసులో. ఎప్పుడు చూసినా గొడవ, ఏం జరిగినా గొడవే. ఇప్పుడు ఏంటి, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నావు, అందువల్ల ఇప్పుడు ఏంట్రా చక్రి, మనం వెళ్ళి వాళ్ళని తిరిగి కొట్టగలమా? కొట్టలేము కదా. ఏమి ఇప్పుడు వరకు మనం ఎక్కడ అవమానపడినట్లు బిల్డప్ ఎందుకు? ఏదో జరిగిపోయింది, తర్వాత ఏంటో చూసుకొని వెళ్ళాలి కదా. కోపాన్ని ఎవరి మీద చూపాలో తెలియక మీలో మీరే గొడవ పడతారా? మీరు అరిచే అరుపు వీధి చివరి వరకు వినిపిస్తుంది.
ఊళ్ళో వాళ్ళు మనల్ని అవమానించింది చాలదనా మీరు అరుచుకొని గొడవ పడితే ఇంట్లో ఏదో సమస్య ఉందని ఊరు వాళ్ళంతా మాట్లాడుకొని మనల్ని ఇంకా అవమానించాలా? ఆలోచించి చూడండి. ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు మీరు ఇలా అరుచుకుంటూ ఉంటే ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటారు? ఇటు చూడండి, ఈసారి ఇంట్లో ఎవరైనా గొడవ పడి అరిచి చూడండి, నేను మహాలక్ష్మిని తీసుకెళ్ళి ఎక్కడైనా హాస్టల్లో చేర్పిస్తాను అంటూ చెప్తాడు. అప్పుడు ఇంకా కోపంతో చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేశవ కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా మహాలక్ష్మి, నేను అరవకపోయి ఉంటే వాళ్ళు గొడవ ఆపి ఉండరు పెద్ది, అందుకే అరిచాను, చాలా కోపం వచ్చింది అమ్మ అంటే అవును అంటుంది మహాలక్ష్మి. అంతే అండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీకు ముందుగానే తెలియాలంటే మీరు మా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.